ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు వర్గపడిసెల సాధన కోసం ఒక సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా కింద రిలే నిరాహార దీక్ష ఒకటి ప్రారంభించాలి అనే దాని మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వర్గపొడిసెల దీక్ష, సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా గ్రీన్ కలర్ బట్టలు వేసుకొని దీనికోసం పోరాటం చేయడం కోసం వర్గపొడిసెల దీక్ష అనే దాని మీద కూడా మేము డిస్కషన్ చేస్తున్నాం. సో ఈ వర్గపొడిసెల జల సాధన సమితి మా కమిటీ తరఫున సో ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, సో ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతుగా వస్తున్నారు. మేమందరం కూడా చేసే డిమాండ్ ఒకటే అండి, వర్గపొడిసెల ఫేజ్ 1 కింద 24,900 ఎకరాలకి మొదటి ఫేజ్ మొదలు పెట్టండి. అన్ని ఫేజ్లు ఒకేసారి మొదలు పెట్టాలంటే సో దీనికి మళ్ళీ పర్మిషన్స్ ఫస్ట్ నుంచి తీసుకురావడం కానీ, ఒకవేళ బడ్జెట్ విషయంలో కానీ ప్రతిదీ కూడా ఇబ్బందికరమైనటువంటి విషయం. సో ఫేజ్ 1కి ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ వచ్చాయి. మన ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అన్ని పర్మిషన్స్ వచ్చాయని వివరించారు. కాబట్టి సో ఫేజ్ 1కి సంబంధించిన పనులు ఇమ్మీడియట్గా మొదలు పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై వర్గపొడిసెల.